హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో నేను కొన్ని క్లిప్స్ అయితే పెడతాను మా ఎక్సర్సైజెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. రైట్ నో వీఆర్ జస్ట్ బిగినర్స్ అనమాట. సో కొత్తగా చేస్తున్నాను నేనైతే. వెయిట్ ట్రైనింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ న్యూ టు మీ. ప్రతిసారి నేను అవాయిడ్ చేసేదాన్ని, కానీ ఈసారి మాత్రం అవాయిడ్ చేయట్లేదు. కొంచెం పెయిన్స్ అయినా కూడా చేస్తున్నాను, ఎందుకంటే వెయిట్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ లేడీస్ అబౌట్ 30. ఎందుకంటే 30 తర్వాతే మన మజిల్ మాస్ కానివ్వండి, బోన్ డెన్సిటీ కానివ్వండి, ఇట్ స్టార్ట్స్ రెడ్యూసింగ్ అనమాట. సో ఈ టైంలోనే మనకు వెయిట్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బోన్స్ మీద ప్రెషర్ పడితేనే బోన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాల్షియం బాగా అబ్జర్వ్ అవ్వాలి అంటే కూడా ఎక్సర్సైజ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం జనరల్గా అనుకుంటాము, అరే నేను కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను అయినా కూడా నా బోన్ డెన్సిటీ ఎందుకు ఇంక్రీజ్ అవ్వట్లేదు అని చెప్పేసి. మీరు ఎంతైనా కాల్షియం తీసుకోండి బయట నుంచి, మనం బోన్స్ మీద కొంచెం ప్రెషర్ కానివ్వండి ఏదన్నా పెడితేనే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ, స్పెషలీ వెయిట్ ట్రైనింగ్ లేడీస్ కోసం. సో ఇది నేను నా కోసం కూడా తీసుకుంటున్నాను వీడియోస్, ఎందుకంటే ఒక 6 months డౌన్ ద లేన్, 1 year డౌన్ ద లేన్ మనం మళ్ళీ వెళ్ళి చూసుకుంటే మనకు తెలుస్తుంది, అంటే డే 1 ఎలా ఉండింది, సో ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి. డెఫినెట్గా 6 months డౌన్ ద లేన్ ఇంప్రూవ్ అవుతుంది, థింగ్స్ చాలా బెటర్ అవుతాయి. ఆ టైంలో ఈ వీడియో వచ్చి చూసుకుంటే మనకు చాలా, అంటే 0 నుంచి మనం ఏ స్టేజ్కి వెళ్ళాము అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో మనం ఎప్పుడు రిజల్ట్ గురించే కాదు, డే 1 డే 2 ప్రతి ఒక్కటి మనం ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిజల్ట్ అనేది, ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో మోస్ట్లీ రిజల్ట్ ఓరియంటెడ్ కాకుండా మనం ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉంటేనే మనకు వి విల్ ఆల్సో ఎంజాయ్ ద జర్నీ అనమాట. నా వరకు సక్సెస్ గురించి కంటే మనం జర్నీని మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. జర్నీలో సెట్ బ్యాక్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, రెచ్చి ఏంటిది అనే మూమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అనమాట, అండ్ దాన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. సో ఈ వీడియో అనేది నాకు చాలా స్పెషల్, ఎందుకంటే డే 1 ఎలా ఉన్నాను అని చెప్పేసి ముందు ఫ్యూచర్లో ఎప్పుడన్నా చూసుకోవడానికి ఇలాంటి వీడియోస్ బాగా పనికొస్తాయి అన్నమాట. మన ఇంప్రూవ్మెంట్ కూడా మనకు తెలుస్తుంది, అరే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఇట్. సో అందుకని చెప్పి ఈ క్లిప్స్ అన్నీ నేను రికార్డ్ చేసుకుంటున్నాను, స్పెషల్లీ నా కోసం అనమాట. అండ్ ఆల్సో మీరు కూడా, అంటే డే 1 ఉన్నప్పుడు ఎవరైనా స్టార్టింగ్, వీఆర్ ఆల్ బిగినర్స్ ఎట్ ద రేట్ బిగినింగ్ అన్నట్టు, మనం డే ఎండ్ అంటే సపోజ్ మనకు డే 160 ఆ టైంలో మనకు రిజల్ట్ డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. కానీ ప్రతిదీ డే 1 నుంచే స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఇనిషియల్ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. అలాంటివి రికార్డ్ చేసుకొని పెట్టుకుంటే మనకు స్వీట్ మెమరీస్ లాగా మంచిగా పనికొస్తాయి ఫ్యూచర్లో చూసుకోవడానికి, అండ్ మనకు కాన్ఫిడెన్స్ కూడా పెంచుతాయి ఇలాంటి వీడియోస్. సో అందుకని చెప్పి నేను రికార్డ్ చేస్తున్నాను. సో యా, ప్రస్తుతం అయితే వెయిట్ ట్రైనింగ్ కొంచెం కష్టంగానే ఉంది నాకు, నీళ్ళు కూడా, బట్ స్టిల్ వీఆర్ నాట్ గివింగ్ అప్. చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి.